చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. షర్మిల దారిలోనే కల్వకుంట్ల కవిత కూడా నడుస్తూ ఉన్నారు. ఆమెలాగే ఈమె కూడా పార్టీ పెడతారా? అసలు పుట్టింటి వాళ్లతో సొంత పార్టీతోనే విభేదించి షర్మిల సాధించిందేంటి, కవిత సాధించబోయేదేంటి, ఇలా అనేక రకాలుగా వీరిద్దరికీ ముడిపెట్టి ఒక చర్చ అయితే నడుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు వాయిస్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్ర సంస్థ CEO కంబాలపల్లి కృష్ణ గారు. ఆయనతో మాట్లాడి కవిత, షర్మిల గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే కృష్ణ గారు. కృష్ణ గారు, మీరేమంటారు కవితకి అలాగే షర్మిలకి ఉన్న పోలికల గురించి? అంటే మనకు క్లియర్ కట్ కనబడుతుంది, ఇద్దరి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాలు. తండ్రి బతుకున్నప్పుడే కవిత గారు రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటే, తండ్రి చనిపోయిన తర్వాత షర్మిల గారు రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. దట్టు తన అన్న జైలుకి వెళ్ళినప్పుడు పార్టీని ముందుకు నడిపించడం, ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం, పాదయాత్ర చేయడం ద్వారా షర్మిల గారు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పరిచయం అయ్యారు. కానీ కవిత గారిది డిఫరెంట్ సీన్. కవితదైనా కేటీఆర్ అయినా ఇద్దరు కూడా అమెరికా నుంచి ఇక్కడ ల్యాండ్ అయిపోయి తర్వాత ఆమె జాగృతి వైపు నుంచి ఆమె చిన్నగా పార్టీలోకి వచ్చారు, ఇటు కేటీఆర్ యాక్టివ్గా వచ్చారు. సో వీళ్ళిద్దరికీ రాజకీయ నేపథ్యం ఉంది. ఇద్దరికీ ఘర్షణ వచ్చింది కూడా అన్నలతోనే వచ్చింది. అటు షర్మిలకైనా ఇటు కవితకైనా అన్నలతోనే వచ్చింది. ఈ రెండు కుటుంబాల్లో మూగ సాక్షులు వాళ్ళ తల్లులు. అటు విజయలక్ష్మి గారైనా ఇటు శోభ గారైనా వాళ్ళ తల్లులే సాక్షులు. సో ఇంటి వ్యవహారాలు కనుక మెజార్టీగా తల్లులకే అక్కడ ఏం జరుగుతుందో తెలిసే అవకాశం ఉంది కనుక. సో రాజకీయంగా చూసుకున్నప్పుడు షర్మిల గారు చాలా రకాలుగా పట్టుబట్టారు తాను ఎంపీగా పోటీ చేయడానికి రాజకీయ పార్టీలో. ఎందుకంటే మొత్తం పార్టీ సంక్షోభంలో ఉన్నప్పుడు నెత్తినేసుకొని తిరిగింది షర్మిల గారు. అయితే టీఆర్ఎస్లో సంక్షోభం రకరకాల సమయాల్లో వచ్చినప్పుడు కూడా దాన్ని కవిత గారు పరిష్కరించాల్సినంత స్థాయిలో ఇక్కడేం సంక్షోభం రాలేదు. దానికి కేటీఆర్ రెడీగా ఉన్నారు కనుక ఆమెకు అంత ఛాయిస్ రాలేదు. అయితే ఈమెకున్న ఇంకొక సైడ్ ఏంటంటే ఈమె ఆల్రెడీ ఒకసారి ఎంపీగా గెలిచింది, తర్వాత ప్రజెంట్ ఎమ్మెల్సీగా ఉంది. షర్మిల గారు ఎక్కడ ఓటు రాజకీయాల్లో గెలుపొందలేదు, కానీ పార్టీ పెట్టి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసింది. సో ఇప్పుడు ఎక్కడున్నారంటే కవిత గారు అన్నని విభేదించి రాజకీయ వారసత్వం కోసం ఇంట్లో గొడవ పెట్టుకొని బయటికి వచ్చి పార్టీ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడ షర్మిల గారేమో పార్టీ పెట్టి పార్టీని మూసేసి ఇంకో పార్టీకి అధ్యక్షురాలై ఇప్పుడు తన కొడుకుని రాజకీయంగా వారసత్వంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవి ఈ రెండు పొజిషన్లు ల్యాండ్ అయి ఉన్నాయి. ఇప్పుడు అక్కడ ఆమె కూడా అన్నతో విభేదించారు, ఇక్కడ కవిత కూడా అన్నతో విభేదించారు. అంటే రాజకీయ వారసత్వం కోసం జరుగుతున్న పోరాటంగా చూడొచ్చా? ఆడపిల్లలకి పార్టీని ముందుకు తీసుకువెళ్లే అవకాశమే లేదంటారా? అంటే ఇప్పుడు మనకి భారతదేశంలోనే ఇతర రాష్ట్రాల రాజకీయాలు చూస్తే మనము మమతా బెనర్జీని చూడొచ్చు, మనం ఉత్తరప్రదేశ్లో మాయావతి గారిని చూడొచ్చు, మనకు రకరకాల ఎగ్జాంపుల్ ఢిల్లీలో షీలా దీక్షిత్ గారిని మనం చూడొచ్చు. రకరకాలుగా మనకు ఇప్పుడున్న సీఎం కూడా ఢిల్లీలో ఉమెనే ఉన్నారు, రేఖా గుప్తా గారు. సో ఉమెన్ సీఎం స్థాయికి రావటం, పార్టీ నడపటం అనేది భారతదేశ రాజకీయాల్లో నడుస్తుంది. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో కూడా గతంలో కొంతమంది ఉమెన్ చాలా ముందుకు రావడానికి ప్రయత్నం చేశారు. కానీ సో జనరల్గా మేలు డామినేషన్ సొసైటీ అనేది భారతదేశంలో క్లియర్ కనపడుతుంది. దానికి ఏ రాష్ట్రం అతీతం కాదు. సరే, ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ జైలు పోతే ఆయన భార్య కొన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నారు, రబీదేవి ఉన్నారు. సో అట్లా అవకాశాలు అనేవి అట్లా వచ్చినాయి. కానీ ఉమెన్ని కాకుండా చూడాలి, వారసత్వం ఇవ్వద్దంటే ఇప్పుడు కేసీఆర్ గారికి కొడుకు కూతురు సమానం అని ఆయన అనుకోవాలి తప్ప నేను అనుకుంటే లాభం లేదు. సో ఆ వారసత్వము కొడుకు ఎంత ఇచ్చానో కూతురు కూడా అంత ఇవ్వాలి అనుకొని ఆయన అనుకోవాలి. అక్కడ ఎట్లాగో రాజశేఖర రెడ్డి గారు లేరు వారసత్వం ఇవ్వటానికి, అది విజయలక్ష్మి గారి చేతిలో లేదు, జగన్ చేతిలో ఉంది కనుక జగన్ ఆ రోజు నీకు ఇవ్వాల్సింది ఏదైనా ఉంటే ఆస్తి ఇస్తానని, ఇవన్నీ కూడా మీడియాలో వచ్చిన కథనాలే, మనం పోయి వాళ్ళ ఇంట్లో చూసిందేం లేదు. సో మీకు రావాల్సింది ఏమైనా ఉంటే అప్పుడే ఇచ్చేశారు, ఇంకేం లేదన్నట్లుగా రాజకీయ వారసత్వం విషయంలో మాత్రం ఆయన కూడా ఆమెని ముందుకు పోనివ్వలేదు. అది మనకు క్లియర్ కనపడుతుంది. ఇక్కడ రాజకీయ వారసత్వం విషయంలో మీకు ఒక్క కేటీఆర్ ఒక్కరే కాదు, ఇక్కడ క్లెయిమ్ చేసుకోవడానికి హరీష్ రావు గారు ఉన్నారు. అది మేజర్ సమస్య తెలంగాణలో. కల్వకుంట్ల కుటుంబంలో కేటీఆర్ వర్సెస్ కవిత అయితే ఈ విషయం ఎప్పుడో పరిష్కారం అయ్యేది. కానీ వీళ్ళిద్దరు గొడవలో మధ్యలో హరీష్ ఏం చేస్తాడు అనే టెన్షన్ ఎప్పుడు కూడా ఆ కుటుంబానికి ఉన్నది. సో అందుకనే కవిత గారు రాజకీయంగా ఆమెను రాణిస్తున్నారా లేదంటే ఆమె చెప్పారు, నన్ను హ్యూమిలియేషన్ గురి చేశారు, నన్ను పట్టించుకోవట్లేదు. సో అందుకనే ఖచ్చితంగా వీళ్ళిద్దరితో పోల్చినప్పుడు రాజకీయాల్లో వాళ్ళిద్దరూ ఒక లెవెల్ ఆఫ్కి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ కవిత వేసే స్టెప్లను బట్టి మనకు అర్థమవుతుంది అట్లా.
షర్మిల వైఎస్ఆర్టీపీ పెట్టినట్టుగానే కల్వకుంట్ల కవిత కూడా సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ రోజుకున్న వాతావరణం కానీ, కవిత చుట్టూ ఉండే మనుషులు కానీ, జాగృతి మనుషులు కానీ, కవిత శిబిరంలోంచి బయటకు వస్తున్న మనుషులు కానీ, మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఆమెకు పార్టీ పెట్టడం తప్ప వేరే ఆప్షన్ లేదనేది ఎక్కువ మంది మాట్లాడతారు. పార్టీ ఏమవుతుంది, ఎంత సక్సెస్ అవుతుంది, ఉంచుతారా, మళ్ళీ మూస్తారా, విలీనం చేస్తారా అనేది అంతా సెకండ్ వర్షన్. ఇప్పుడు ఆమెకున్న పరిస్థితిలో ఐదర్ బీజేపీలోనే పోవాలి, కాంగ్రెస్ కన్నా పోవాలి, లేదంటే బీఆర్ఎస్లో ఉండాలి. ఈ మూడు ఆమెకి ఇష్టం లేనట్టుగా మాట్లాడుతున్నారు. ఇంకేం ఆప్షన్ ఉంటుంది? ఒక పెద్ద యాక్టివ్ లీడరు, ఒక 15 ఏళ్ళ నుంచి ఉద్యమంలో ఉండి ఒకసారి ఎంపీ ఒకసారి ఎమ్మెల్సీ అయిన వ్యక్తి ఖాళీ ఏం చేస్తుంది ఇంట్లో కూర్చొని? ఖచ్చితంగా రాజకీయాలు ఉంటారు. సో దానికి ఉన్న ఏకైక ఆప్షన్ సొంత పార్టీ పెట్టుకోవడం తప్ప వేరే ఆప్షన్ అనేది ఆమె ముందు కనపడట్లేదు. జనం మా సర్వేలో కూడా 71% మంది ఆమె పార్టీ పెడుతుందనే ఉద్దేశంతోనే మాట్లాడారు. ఆ రకంగా పార్టీ పెట్టడం ద్వారా ఏమైనా ప్రయోజనం ఉంటుందా కవితకి? ఖచ్చితంగా ఆమెకి ఇండిపెండెంట్ అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ 2-3 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ వస్తుంది అనేది మనకు ఒకటి నడుస్తుంది. 2, డీలిమిటేషన్ ఒకటి వస్తుంది. సో రేపు డీలిమిటేషన్ వచ్చినా, ఉమెన్ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయినా ఈమె చుట్టూ ర్యాలీ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఉమెన్ లీడర్షిప్ పెరగటం కానీ, కొత్తగా మీకు 119 ఉన్నాయి అసెంబ్లీలు, రేపు 136 ఏదో అవుతాయి. అంటే కొత్తగా 20 మంది ఎమ్మెల్యేలు పెరుగుతారు. అందులో ఉమెన్కి సపరేట్ రిజర్వేషన్ వస్తే ఖచ్చితంగా రేపు ఒక ఉమెన్ లీడ్ చేస్తున్న పార్టీలో ఇంకో ఉమెన్కి ఆ గవర్నమెంట్ ఇచ్చిన 33 అన్న సీట్లను ఇవ్వాలి కదా. ఆ సందర్భంగా చూసుకున్నప్పుడు కూడా కవిత గారి చుట్టూ ర్యాలీ కావడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి, ఆమె చాలామంది అనిపిస్తుందంటే ఏ రోజుకైనా కవిత సీఎం అవుతారు, తెలంగాణ తొలి మహిళా సీఎం కవితే కాబోతున్నారని కూడా మనకు ప్రజలు కామెంట్ చేశారు. అది ప్రజల ఆకాంక్ష. ఆమె అభిమానులు అయి ఉండొచ్చు, ఆమె వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా మాట్లాడి ఉండొచ్చు. సో ఆ రకంగా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ పార్టీ ద్వారా ఆమె ఎంత కొంత సాధిస్తుంది. జగన్ ఓటమి వెనక ఎంతో కొంత ఈ షర్మిల ఎపిసోడ్ కూడా పనిచేసిందని అనుకోవచ్చు. అలాగే కవిత ఎపిసోడ్ కూడా భవిష్యత్తులో బీఆర్ఎస్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? మీకు క్లియర్ కట్గా చూడండి, మీరు ఎక్కడి దాకా పోనవసరం లేదు. నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ బిల్డప్ చేసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత ఇమేజ్ అంతా కూడా ఈమె ప్రెస్ మీట్తో కుప్పకూలిపోయింది. సో మీరు ఇంకెప్పుడో ఎన్నికలు వచ్చే దాంట్లో డ్యామేజ్ కదా, ఆల్రెడీ డ్యామేజ్ స్టార్ట్ అయింది. మొన్న షర్మిల గారు బయటకు వచ్చి అవన్నీ మాట్లాడకపోతే జగన్కి అంత ఓటమి కూడా జరగకపోయింది. ఒక రెస్పెక్టెడ్ ఫిగర్ అని వచ్చేదేమో. కానీ ఆమె ఒక సొంత ఇంటి మనిషి వచ్చే జగన్ మా అమ్మకు నాకే అన్యాయం చేసిండు, ఇక మీకేం న్యాయం చేస్తారా బాబు అని జగన్ అడిగేసరికి జనం కూడా, భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వాలని సంక్షేమ పథకాలు ఇచ్చిన జగన్ ఓడిపోయాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పెద్ద విషయం. ఇంటికి 1వ తారీఖున డబ్బులు ఇచ్చిన జగనే ఓడిపోయిన తర్వాత ఇంక మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏముంటుంది? సో అందుకని ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ చూపించింది. రేపు ఇదే ఎపిసోడ్ కనుక ఇట్లాగే ప్యారలల్గా నడిస్తే, కవిత వర్సెస్ బీఆర్ఎస్ అని నడిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కి డ్యామేజ్ తప్పదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా జరుగుతుంది. షర్మిల ఎపిసోడ్ అనేది ఏపీ రాజకీయాల మీద ఎలాంటి ప్రభావం చూపించిందో, అలాగే కవిత తీసుకుంటున్న చర్యలు, ఆమె వేస్తున్న స్టెప్స్ అనేవి కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద, తెలంగాణ రాజకీయాల మీద ప్రభావం చూపే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు.